కరీంనగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు మంత్రులు ఈటెల, తుమ్మల, ఎంపీ కవిత. రాయకల్ మండలం బోర్నపల్లి దగ్గర ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్ని కలిపే గోదావరి వంతెనకు శంకుస్థాపన చేశారు. గోదావరి జలాలతో సాగును పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. 45,000 కోట్లతో ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని అన్నారు. ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే మాట నేర్పించింది, మీరు ఎన్నికలలో ఏవైతే వాగ్దానాలు చేసిందో మీ అంతటా మీరే ఆ ఊర్లకు పోండి, ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చండి. మొట్టమొదటి మీటింగ్ లోనే మా ముఖ్యమంత్రి గారు మా అందరూ కూడా చెప్పడం జరిగింది. నేను ఎన్నికలప్పుడు చేసినటువంటి జగిత్యాల నియోజకవర్గంలో తక్కువనే ప్రామిసులు చేసిన, అందులో ముఖ్యమైనటువంటి వాగ్దానం బోర్నపల్లి బ్రిడ్జ్ ఖచ్చితంగా కట్టి తీరుతామనే వాగ్దానం మేము చేసినట్టుగానే మరి 2 సంవత్సరాల సమయం పట్టింది. బోర్నపల్లి నుండి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ కూడా మనకి ఈసారి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా శాంక్షన్ వస్తుంది. ఎక్కడ ఉన్నా గుబానించే జెండా గులాబీ జెండా మాత్రమే. ప్రభుత్వ పనితీరు మీద ఎన్నికలను గెలుపడం ఉంటే తప్ప ఇవాళ 2 కోట్లతో 3 కోట్లతో ఉండవు. ఇవాళ ఒకనాడు మాలాంటి వాళ్ళము కోటి రూపాయల కోసం కోటి అవతారాలు ఇచ్చిన సందర్భం మేము మర్చిపోలే. కానీ ఇవాళ ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఈ పని ఆ పనితో సంబంధం లేకుండా మౌలిక సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వమే ప్రయత్నం చేస్తుంది. వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించుకుంటూ తీసుకొచ్చాం. అదేవిధంగా రేపు నీటి ప్రాజెక్టులు కూడా ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి జలాల్ని ఏదైతే మనం ఇన్ని రోజులుగా కలగొంటున్నటువంటి మాగాణానికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యతని ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. తప్పకుండా రేపు రాబోయే 4-5 సంవత్సరాల్లో గోదావరి జలాలు యావత్తు తెలంగాణ రాష్ట్రం